చేతులు బాగా గులగుల పెడుతున్నాయి. ఏదో ఒకటి చేద్దాం పాయే, అలవాటైనా పాడంగా. ఏటో దిక్కు పంపా. ఆరా ధనుష, నేను ఇట్లా అంటున్నాను తప్పు పట్టుకోకు కానీ నువ్వు ఇంత పెద్ద పెరుగుతున్నావు. ఇప్పటికి చేతులు గులగుల పెడతాయారా? గులగుల పెట్టినా అని ఓపిక పట్టుకోవాలి. ఆరా సురేష్, మనకైతే లంగ పని చేయండి పొద్దు గడవదురా. ఇప్పుడు నువ్వు బుద్ధిమంతం లెక్క మాట్లాడుతున్నావురా. అవురా, మనం ఎప్పుడు కోళ్ళ దొంగ తీసుకొని తినడు, లేదా ఈత కొట్టేవాడు, అవును ముంచుడు. ఊళ్ళో నా పేరు మొత్తం ఖరాబ్ చేసిర్రా. ఇప్పుడు నేను ఉన్నాను, నా పేరు ఇజ్జత్ పురాగమైంది. నేనే ఏదో ఒత్తుకు సత్తున్నా. తిరుపతి అన్న, మనం ఎంతమందిని ముంచినవే? మనం ఎంతమందిని ముంచినాం? మునిగినోళ్ళు అందరూ వచ్చి మీ ఇంటికాడ లైన్ కట్టుతున్నట్టు చెప్తున్నావు. ఇప్పుడు నువ్వు లైన్ కట్టుడు కాదురా ధనుష, చెప్తున్నా నేను. నువ్వు దానికి ఫీల్ అయితే ఏమరా? నా బొంగులో ఫీల్ అయితే ఫీల్ నాకేమైంది? అల్లుడు కదా నీకు పోతుందా? వచ్చిన ఊళ్ళు ఇలవాడు పిషన్ లెక్క గిడక మాత్రం ఎటువాడు ఏంది కథ? రారా అంటాను. అల్లుడు నేను ఎప్పుడైనా నేను ముంచే పని చెయ్య, ఎత్తుకునే పని చేస్తా కానీ నువ్వు ఎత్తికేదా గిరిపోతుందా? ఆనే బుడి అన్న, తిరుపతి అన్న రాను రానంగా కూడా ఎటు తీసుకుపోతున్నాయి. అరే ఈ లోకం మీద ఎట్లుంది చెప్పాలారా? రాను రాను అన్నోళ్ళనే పట్టుకపోతారా, అత్త అన్నోళ్ళనే పట్టుకపోరు. అరే ధనుష్గా కథలు బాగా చెప్తున్నావు, పొక్కలు గుర్తు చెప్తున్నా. అల్లుడు కొబ్బరి బండలు ఎంపా. నీకున్నాయారా చెట్లు? మాకున్నాక నేనే వెళ్తా, నాకు నువ్వు ఎంపచ్చుకోపోను వేరేటోళ్ళు అల్లుడు. అంటే దొంగతనం చేసేవాడు అల్లుడు దొరికితే తినుతాడు ముద్దే గాని ఇంకా దొంగతనా అంటున్నా. అట్లా కాదే మామ, ఇవరకు నేను తాకులు తినున్నా, మొత్తం కాదు దొంగతనం చేసి నేను రాను. అల్లుడు ఒక్కొక్క కాయ ఇంత సైజు ఉంది, ఒక్కొక్క కొబ్బరికాయల లీటర్ వెళ్తున్నాయి. బయట కొంటే 30 రూపాయలు, చిన్న గ్లాస్ వెళ్తున్నాయి. మామ ఆయన మనసు ఒప్పులేదురా, నేను రాను నువ్వే అనుకో. బొడి అన్న, రాను రాను నన్ను నువ్వు బాగా బతలాడుతున్నావు ఏందే? మేము అత్తంపా, మీరు అత్తరారా? అత్తం. అరే మీరు పక్క అత్తరా అత్తరా? అరే ఒకవేళ మీరు దొరికినా కానీ ఊరికే దమ్ము ఉంటేనే రారి, లేకపోతే రాకురి, సరేనా? అరే ఇంకా బొడి అన్నకు మన గురించి తెలియదు, చెప్పుర్రా మన గురించి. మనం చేసిన దొంగతనాలకి ఇది ఎంతనే మాకు? తిరుపతి అన్న చెప్పే, బొమ్మ లెక్క ఇస్తున్నావు. ఆరా, ఇప్పుడు మీ ఇంటికి నీళ్ళు లేవారా? ఇప్పుడు కొబ్బరి బండలు తాగుతూనే దూపారుతుందా? మనీయా మొదలేమన్నావురా? పొద్దున్న దాకా ఏదో ఒక తీట పని చేయదని అడగను. ఇప్పటికిప్పుడు ఏం మాట మార్చినావురా? ఇంత లంగతనం ఉంటుందా? ఏ అరే గివని కాదు, ఇప్పుడు మీ అత్తరా రారా? అల్లుడా పోందా ఏట్రా రారా అంటున్నావు? నువ్వు బలం ఉండదు, బీపీ చెప్తా మళ్ళీ ఓకే. రా రా అంటావు, మన పోతే నీ పోడు కాగితలు తీసుకుపోతారు. నువ్వు రాకపోతే మీకు వెళ్ళేదారా? అవురా? అల్లు పోయి మళ్ళీ నాకే పెడతారు కంప పీకరు. నేను రాను. ఆనే తిరుపతి అన్న, నువ్వు అదేనే దొంగతనం అంటే నాకు కూడా భయం అవుతుంది. అరే మీరు ఓర్రా, ఇక నేను రాను. అరే మనీయా, తిరుపతి నుచ్చగిట్లో దొక్కినావు రెన్న వస్తే రారా? తిరుపతి ఎట్లా రాడు, భయపడతాడు. నీకేమైందిదా? అరే ధనుష్గా, ఎందుకు నన్ను గెలుపుతాను? పడుకున్న పాము లేపుతాను. అవురా? నేను నీకు పగనారా? నాకు సర్త నీ పోరమ్మోకల చెప్పు. కవ్వండి కాదు తిరుపతి. ఇప్పుడు నువ్వు అత్తవారా? ఒకటే ముచ్చడే నాకు తెలిసేరా, అత్తారావా అంటారు. తిరిగి కంప నాకే పెడతారు. నేను మీ కథలో నాకు తెలిసే, నేను రాని పీకురి. నాకు బీపీ లేపడానికి ఎవరిని పడతానని చెప్తాను మళ్ళీ. ఇప్పుడు నువ్వు రావా? పీకు బడి అన్న రాయే సురేష్ రారా? అరే నువ్వు అత్తవారా? తీసుకొని పీకురా. పా తిరుపతి అన్నకి ఏం రావాలి, భయపడేది. బొంగులు భయపడతారు, భయపడుతున్నా కనబడుతుంది. మీతో బొంగ అయితే పోరి, నాకు తెలిసే పోరి. ఏమైనా కొంపకేసి పెడతారు ఇలా. అరే కొబ్బరి చెట్లు అక్కడ ఉన్నాయి. అరే ఇక్కడ ఎవరు ఉంటారా? కావాలి ఇట్లా పోతాం. చల్ నేను కావాలుండా, నేను అక్కడికి వస్తా. అరే నువ్వురా. ఆడ సెట్ ఎక్కేదేమి నేను రానా? నువ్వు నేనా? అక్కడికి అత్తనే తోలన్నా తోరుకున్నాతో కాదు, నేను ఈయనే ఉంటా పోర్రి. అవురా, నువ్వు అనేది తీసుకుంటే ఏందిరా? రే పారా అన్నారా,
పోదాం పరి. బొడి అన్న ఆడికి వెనక లొల్లు ఉండద్దు సెట్ నువ్వు ఎక్కుతావా నన్ను ఎక్కువ అంటావా ఆరా ధనుష నువ్వు ఎందుకు ఏదులో కోతావురా ఆ చెట్టు నుంచి అడ్డావు అనుకో బొక్కలు 16 అక్కలు అవుతాయి అవసరమా నేను అసలు సెట్లు ఎక్కిండ్రా పెద్ద పెద్ద తాటి సెట్లు గిదంతా రగ్గి కొబ్బరి సెట్ ఒకటి నీకు ఇప్పుడు బాగుందిరా నడు పిక్నిక్ చాలు కానీ. సరేప్ప ఆడికి ఓలో ఒకరు ఎక్కువ అరే నువ్వు ఇన్నే ఉండరా హలో చెప్పరా ఇక ఇన్నే ఉన్న పొలం కాడ ఈ కొబ్బరి చెట్లకు కావాలి ఈ ఎందుకంటే ఏమని చెప్పాలి మొన్న గొంతి అంతసేపు లేనందుకు చెట్టు మాయం చేసిర్రు కొబ్బరికాయలన్నీ ఇక ఉన్నది ఒక చెట్టు 10-15 వెళ్తాయి ఇంట్లో మందం ఇక వీటికన్నా ఉండద్దా ఇక రే జాగ్రత్త చూసుకుంటూ పోవాలి సరేనా ఓకేనా. సరే ఇప్పుడు తినడానికి అత్తది కలుతా మరి సరే మరి ఉండు. అరే బదులు ఉన్నట్టున్నారు కదా ఓడే ఆడోడు ఆడి ఇంకోవర్రా తోటడే కావచ్చు. తోటోడేనే అరే జాగ్రత్త ఉండురి చూసుకుంటా పోవాలి. దొరికినాం అనుకో 3 సెల్లీలు అవుతున్నాడు. దానికి దొరుకుతామా పెద్ద పెద్ద దొంగతనాలు ఎత్తివి గిసోలు లెక్క లేకుర్రా ఎందుకురా మీరు సరే కుదిరిక లెక్క లేదు. తిరుగుతుండేవి అరే తోట రానప్పుడు గా మాత్రం ఆడ కావాలి ఆడ అడు ఉన్నాడా అన్నా అవి చూసినావు ఎట్లున్నాయో ఓపిక పట్టుదాం ఎంతసేపు అయినా మంచిది సాయంత్రం అయినా మంచిది రేపు తెల్లారైనా మంచిది ఓపిక పట్టి ఆ కొబ్బరి బొండలు దాగేడికి వెళ్ళి కదులుదామే నిజమేరా బాగున్నాయి కదా కొబ్బరికాయలు పెద్ద గొల పడతాయి ఒక్కొక్క దాంట్లో లీటర్ వెళ్తాయి మొత్తం కోసిపారుదా. అవి దాంట్లో 10 ఆలు వెళ్తాయి 10కి ఎక్కువ వెళ్తాయి. అరే వాడు పోయేటట్లేడు మనం కొంచెం వేడి చేద్దాం సరేనా. అన్నం తింటాం అన్న కొద్దిగా ఇప్పుడు వాడతాయి కొద్దిగా అయితే నేను అత్త కడుపులో పేగులు ఊరుతున్నాయి. గదే గొల పడుతుంది ఆట ఉంది పడదాం రా. అరా సెట్ ఎక్కుతాంటిగా ఎక్కువ అన్న గీత చిన్న సెట్ నేను ఎక్కుతానా ఊళ్ళో నా ఇజ్జత్ పోతుంది పెద్ద పెద్ద సెట్లు ఎక్కాలని. అబ్బా ధనియా నువ్వు బాగానే ఎక్స్ట్రాలు ఎత్తున్నావు గారా నేను ఎప్పుడు రూపాయి చెప్పులు సేపాయి గారా గాన్ని గిట ఎత్తుండేంది. నీ మొక్కలు తెక్కినట్టు ఉంది కానీ నేను పోయి ఎక్కుతా కానీ కాయలు పడ్డ కొద్దీ ఎంత నేరూరి ఏరుతాం నువ్వైతే ఎక్కే ఏమైందిరా అన్న అడిగిలో హత్తురే దిగే అన్న హత్తురే అరే మనం రారా అరే మనం ఏమైందిరా ఆగం ఊరికొస్తున్నావు తోట వస్తున్నారా గాలిలోనే లేడా అక్కడికి వెళ్ళి హత్తుండు నాకు ఘోరంగా భయం అయింది యాంజనీ ఉరికొచ్చింది దానిలో గిట ఎందుకు వస్తారా అవు నువ్వొద్దేరా గంటల లోపల మీరు దిక్కురా గిటెందుకు వస్తుండ్రా నీ మొక్కన చెప్పి పెడితే అంత ఆగమని చెప్తాయిందిరా చెట్టు ఇంకా కింద పడుతుంది అట్లా ఎత్తమవుతుందిరా అలా పొలం మీది పక్క కారా వచ్చిన మన్నాడు కారా నేను చెప్పుకోనారా చక్కబో అలా కావాలనుకో ఎవ్వరు వచ్చినాడు రాకిగా మేము కొబ్బరికాయలు నింపుకుని వస్తాం సరేనే ఒక పడ తలకంటే ఖరాబ్ చేస్తావు చెట్టు నుంచి రావడం పడుతుంది కానీ అరే దెబ్బ తాకిందిరా కాలు కంటే అరే మణియా ఓలా వచ్చిన రాకు మేము కొబ్బరి బొండాలు పట్టుకొని వస్తాం ఓలా నచ్చే సిగ్నల్ ఉరికొచ్చా మట్టి ఎక్కువ ఓకే
ఒక మస్తుంది గింతుంది అది ఇంతుంది తెంపు గీ కొరకు రాను గిటురా ఆ పెద్ద గొల పట్టు అదే అదే తెంపు తెంపు ఇటై ఇటై కింద ఎత్తున్నా రే అయ్యే మస్తు పెద్ద ఉంది కదా. పెద్ద ఇక కొబ్బరి ఎత్తరా అరే ఎట్టున్నారా కొబ్బరి బండాలు మంచిగున్నాయా పెద్దగా పెద్ద పెద్ద మాది దగ్గర బడియానా ఇవన్నిటిని చూస్తే మనం పెద్ద దుకాణమే పెట్టచ్చే మన ఊర్లే కొబ్బరి బొండాల దుకాణం పెడతావు సెట్టోడు చూసినాకో దుకాణాన్ని ఎత్తాడు మనల్ని ఎత్తాడు సప్పుడే కొట్టుకుందా ఏ రేరు ఓ బాగానే కొబ్బరి బండలు మరి ఎవరు అనుకుంటున్నారు అంటే అన్ని తెంపినా చెట్టుకుని లూడి అన్ని నేను ఎక్కిన కాయలు ఉంచుతున్నారా అన్ని తెంపుడేనా మెల్లగా మెల్లగా మళ్ళీ అప్పట్లో కాటం పడేది చెప్పరా నర్రా అవునే కొబ్బరి బొండాలు మంచిగానే తెంపినావు ఇవి తెలవట్టుకోపోతాయి నీ గొలుసు పట్టుకపోతావా అది ప్లాన్ ఎత్తే షెడ్కి తెలియకుండా బండిని లాగాలి ఓ కవర్ సంచి తెచ్చుకుంటా ఏ పిక్తుందిగా ఇవన్నీ ఎట్లా పట్టుకపోతాం మనల్ని మించిన దొంగ ప్లాన్ వేసేటోడు ఎవర్రా మన ఊర్లే మనమేనే బొడిగానకేం తెలియదురా ఇప్పుడిప్పుడే నేర్చుకుంటుండే బొడిగా అన్ని చిన్న దొంగతనాలు వేసి ఏం ప్లాన్లు వస్తాయి ఇక గిట్లే బతకకుండా ఉండురి అది వచ్చిన ఒక ముగ్గురిని ఎత్తాడు పని నడురి ఒకటి సంచుంది కదరా తెపా ఈ బాధకోకుండా పని చేస్తారు మంచిగా గింత తప్ప మీరు దే పని చేరపా ఓవలేదా మనకేంది ఒడ్డు ఎక్కుతాయి పని అది వరకు వేసుకొని మాట్లాడా ఏయ్, ఏయ్, ఏయ్. పెద్ద తెచ్చారు కానీ బొండాలు అవన్నవేనా దుకాణం పెడదాం అరే ఇవి దుకాణం పెట్టేదాకా అవుతాయారా ఇంటికేనా కోలియాలు పాలేసుకొని ఎటోడు అటు వీగుడే పోననుకున్నా మరే ఇంటి పట్టుకుపోతాం చూస్తున్నా అరే కొబ్బరి బండలు ఒవ్వరింటి పట్టుకోవడం బందే చక్కగా తాగుదాం అందరం అంతేనా అన్న నీకేం తెలుసురా సెట్ ఎక్కి తెంపినోడికి వెళ్తుంది కింద ముచ్చట పెట్టినోడికి ఏం తెలుస్తుంది అంతేనా అన్న మన ఆడ కూర్చొని తాగుదాం అన్న మనం చేసిందే దొంగతనం ఇంకీడ ముచ్చట్లు పెట్టుకుంటుంటాం ఆయన అత్త అందరు పని చేస్తారు రండి ఎత్తుకో. అప్పటికి బాగా మొత్తం సంచోడు తీసిండ్రు పండుకుందాం అంటే అరే ఇవ్వలేదురా ఎట్లా వచ్చినాయి ఖమ్మం ఉన్నాయి ఖమ్మం లేకపోతే ఎట్లుంటేరా కాకపోతే బాగుంది అప్పుడు మెల్లగా అల్లుడు అల్లుడు కొబ్బరికాయ పెట్టు అలా పెట్టే అలా పెట్టుతా పెట్టా ఇప్పుడు వేసుకుంటే ఏమైందిరా కొబ్బరి చక్కగా పెట్టు దూరం అన్న ఒక్కట్లే ఏం లేదు నా కొబ్బరి బొండాలు ముట్టకే మేము ఆ సెట్ ఎక్కితే మా పిక్కలన్నీ ఎక్కొచ్చినాయి
కాదే అన్న, ఇప్పుడేమో పిల్లిలో ముఖం పెడితే అప్పుడు అత్తేమోనే నేను రానంటివి. ఆనే బడి అన్న తిరుపతి అన్న పిల్లల ముఖం పెట్టిండు, ఒకటి ఇయ్యలేవే ఇక. ఏంటిది ఒకటి ఇచ్చుడా? కాలు దుడుకో, ఎర్ర అయినాయి ఇక కోసుకపోయినాయి. మీకేంద్రా కింద ఉండి బుడ్డ రూపాయలు బాగా ఎత్తారు. అవ్వరు ఇటు పెట్టు, చక్కగా వికురా నుంచి మీకు పెట్టి పెట్టు. ఆరామనియా, నీది నువ్వు చూసుకోక పక్కల గురించి ఎందుకు చూస్తావురా? ఇప్పుడు ఆ తిరుపతి అన్నకి ఇవ్వమంటే బొడిగా నడబెట్టి పొమ్మను అంటే మంచిగా ఉందా? సీదా తాగాక ఎందుకు నీకు? నీకు నోటుతురా బాగుందిరా, చెప్తే ఏంటారా ఏడు బొడి అన్న ఏమాట కామాట కానీ నీళ్ళైతే గమ్మతుండే, తైన కొద్దీ తాగబుద్ధి అవుతుంది. గమ్మతుంటే అది ఎందుకు గమ్మతుండేరా? అక్కడ తీరవే చెట్టు నేనే ఎక్కినా, ఇక తీరవే నేనే కొట్టబడితే నమ్మదాగా పడుతుంది. గమ్మతున్నపోతే ఏం చెప్తాయి? అన్నా నువ్వు ఇడికెళ్ళిపోయే, నిన్ను అట్లా చూస్తే మాకు ఇది తాగబుద్ధి అవుతలేదు, జిట్టి తలిగేటట్టుంది. నువ్వు పో. అల్లుడు చూస్తే ఏం లాభం లేదు, పో చక్కనాడు. పోతారా? పోతా, బరాబర్ పోతా. ఈ బుట్టకాయలు తెచ్చిన పొమ్మంటున్నావారా? ఏదో తమ్ముడు అనుకుంటున్నా ఇట్లా అంత పెద్ద కాయలు తెస్తారా? తెలుసా మీకు? అర్థమైందా? అవరా ఇప్పుడు ప్లేట్ బారేసారు కదా, ఆవురు మీరు మా ఆయనకి కత్తరు మళ్ళా పక్కా. నీ బుట్టకాయ పట్టుకొని పెద్ద చెప్తారా మీరు? మాతో డ్రాన్స్ అవుతాయాలే కానీ పోయి పెద్ద కాయలు పట్టుకొస్తావా? పట్టుకదా బరాబర్. ఎవరికొచ్చిన కాయలు మీరు ఎడొచ్చిర్రా? ఈ కాయలు ఇవా మంకమ్మ తోట తీసుకొచ్చాను, తీసుకురాపో. ఆడికే బరాబర్ పోతా, పక్కా పోతా. ఇంతకన్నా పెద్ద కాయలు పట్టుకొస్తా నేను. తెత్తుపో, మత్తు మంది చూసిన పోయి ఇస్తుంటే వాళ్ళను. అరే మళ్ళీ ఇప్పుడు అసపడేదిరా. అబ్బో గాడు గట్టికుందరు. అన్న ఈ ఒంటెలు కత్తుంది, పోయేస్తా టక్కని. తొందరరా, నువ్వు రాకపోతే ఇవన్నీ మేమే తాగుతాం రా రే. ఉంచుతాం పో. అస్సలు నేను చెరుకు పానం పోతుందిరా. అన్న నువ్వు ఏ పక్క పోతున్నావే? మీరు ఎటు వేయరా? మంకమ్మ తోటలకేనావే? నేను పోతారా? నేను గట్టే పోతా, కానీ మీకన్నా పెద్ద పెద్ద కాయలు తెంపుకొస్తా. ఇజ్జతకి సవాల్ కాయలు తెంపోతే. పిల్లి తిప్పుదంటే ఏదనుకుంటున్నావురా? అన్న ఓలికైనా ఉంటది, చెట్టుకి కాయలు తెంపుకొచ్చి నువ్వు కాయలు అడిగినాక ఓలని ఇస్తారా? ఏ బోన్ నాకేంద్రా? బోండలు ఎక్కడికైనా ఇలా బోండ తెంపుకొస్తా. బోండ తిరుపతి అంటే బోండలు, అర్థమైందా? నేను నాకు ఒకసారి దిమాకులో అంటే నేను పిచ్చోనే అంతే. కావాలి నాకు బోండాలు, ₹1,00,000 దండకు పెడితే ఏందిరా? అట్లుంటుంది నాతో మళ్ళా. అరే నువ్వు వస్తావా? దా నీకు 2 బోండలు ఇస్తా. అరే మీ లెక్క కాదు, నేను ఆ చిన్న 2 ఇస్తా, నాకు 2 ఇస్తా. అందరు తాగుడే ఇస్తారా? దా పోదా, పిషన్ లెక్కనారా నేను? 30 కాయలు ఎట్లా తెలుకో బుద్ధి అయింది వాళ్ళకు. చెయ్యని ముందరంది అని కత్తెరమైసమ్మకి ఇస్తే తిట్టుకుంటా పోతున్నావు. ఏమంటే ఏం చెప్పాలనే, మా కొబ్బరి చెట్టుకు 30 కాయలు ఉండే, అన్నది నచ్చే వరకు మాయం చేసిర్రు. అలా కడుపులు కావాల అన్ని వీకినాయా? అన్ని వీకినాయి. వాళ్ళకి ఎట్లా తెంపబుద్ధి అయిందేమో. ఏమోరా, ఊళ్ళో దొంగలు బాగా పడబడ్డరు. పక్కన తిరుక్కుంటే ఆడపోయి దొంగతని చెప్తుండ్రా. ఆయనకి ఆపుడు కట్టే ఉన్నట్టుందిరా. నాది ఒక సెట్ ఉంది. ఏమోనే అన్న, మీ చెట్టు కూడా ఆ పక్కనేగా. మా దొంగతనం చేసిరంటే పక్కపండి మీదే, అటు కూడా పోతారు కావచ్చే. ఒకసారి పోయేతే చూసొద్దాం పై, ఎందుకన్నా మంచిది. రోజులే మంచిగా లేవు, అందరు దొంగ బాడకాలు తయారయ్యారు. ఇతరంటావారా? ఏమోనే, నమ్మకం లేదు. అన్న నువ్వు దొరలెక్క పోతున్నావే? మనం వచ్చింది దొంగతనానికి, కొద్దిగా అటు ఇటు చూసుకుంటా పోయే. అరే దొంగతనం చేసినా మనం దొరలు పోదావరా? నువ్వురా, మనం మొత్తం ఆగేది లేదు. ఎందుకు భయపడతావరా మనం? పొలాన్ని చూస్తే చెట్టు కట్టేసి కొడతారు. నేనుండగా ఎవరు కొడతారు? రారా, అటు ఇటు చూసుకుంటా పోయేది. అబ్బో అన్న జోరెక్కుతున్నావు కానీ చెట్టు. ముప్పై వేనే అన్నం తినేస్తాను. అన్నం తినచ్చే వరకు మొత్తం లూట్ చేసిర్రు. ఎవరు అబ్బా మేము ముందారని చెప్పా, మిమ్మల్ని కత్తరమైసాం. కాలు ఒక అద్దె పెట్టుకోతావరా? పెంచుకునేది మేము తెంపే మీరారా?
అన్న ఆ ముళ్ళ కంపే చుట్టూ అరే నాటి పోతే తప్పించుకొని పోతారా మళ్ళా వస్తున్నావు అన్న 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 దయం ఎదురే అదే ఒక్క రాకపోతే వచ్చింది సెట్ ఎక్కడానికి సుట్టాయి ఇక అటు సుట్టాయి ఎక్కుతారా ఓ నాన్న దిగుతారా బాబా అయ్యా అండిచ్చేది మేము తినేది ఎట్లా దిగుతావు దిగురా ఇక ఎంతసేపు ఉంటావురా అన్న దిగుతావా లేకపోతే ఇగో ముళ్ళకంప చుట్టు పెట్టమంటావా అది దిగపోండిరా అది తెల్లని దాకానే ఉన్నాయి అది కుట్లను వేయాలి అలా ముళ్ళకమ్మ తాడుకుని ఎట్లా వస్తావు నువ్వు ఓ నాన్న దిగుతారా బాబా అయ్యావా మరి 30 కాయలు దొంగతనం చేసిరు మీరే అలా దొంగతనం చేసింది అబద్ధం ఆడకురే ఇక ఈ దొంగ మొక్కపోడే అన్న నేను ఇల్లు వచ్చింది ఒకటి వచ్చిన తెలియదే మీ పొడి రేవులతో చేసి రవ్వతోడు నాకు తెలియదే ఇది నిడవద్దు అలా 30 కాయలు 30 రూపాయల కోటే అది తెల్లని దాకానే చావని 30 కాదు ఒకటి కూడా తెంపలేదే రావులా అవ్వతోడు గుద్దుకొస్తారు తెల్లని దాకా పొద్దున నువ్వు ఆనే చావాలరా నీ కుట్లు వాలి అలా ఇది దాడుకుని ఎట్లా వస్తావురా ఇది అత్తికి తండ్రికి పోయి చేస్తారా ఊళ్ళే ఎట్లా దిగుతాడే ఆ దిగినా కూడా ముళ్ళని గుచ్చుతాయి అన్న 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 దయం ఎదురే అదే ఇది దిగపోతే ఆ తొడల పంట అంతా కోసుకోపోతుంది ఎట్లా అన్నయ్య వస్తాడు సావని సచ్చిన పాపం వద్దు మంది కొమ్మలు ముస్తారా మెంతో కట్టబడి ఆదుకున్నావు కొబ్బరి చెట్ల మేము కంపదీరా మొదగాలవా సచ్చిండ్రా కంపేసిరే కంపైపోతే ఏమేస్తారా దొంగతనం కచ్చినోడికి కాలు దిగత్తరా కాలు కట్టయినా రాగురా పట్టుకోరా నీ ఎక్కడ కాలిపోను దిగు ఇక్కడ పనిలేక ఇటు వాళ్ళు వచ్చిన ఈ దొంగ బుద్ధి ఎందుకు కళ్ళు నీకు పొంగుడు నిలవర్రా కాలువేనేరా తెల్లదే కవ్వా అరే నీకేమన్నా తలికా ఉన్నారా దిమాకున్నారా నిన్ను ఎవరు రమ్మరా నీకు కాయలకు నన్ను అడితే కొనియపోను ఇంటికాడా లేవు నిలవాడు లేవు నిలవాడు పిక్కలు పడుతున్నాడు ఇలా నిలవర్రా కట్టేసిన కాళ్ళు అల్లుడు అంటే నీ కోపంగానే నీకు సిగ్గుమానం ఉందా దొంగతనం కూడా అత్తడా చెప్పు నువ్వు మంచిగా ఉందా ముళ్ళకంప పెట్టినాక నువ్వు ఈ దొంగతనానికి వస్తావా గంత కరువులు ఉన్నావా పైసలతోటి కొనుక్కొద్దావుతా ఏమవుతుంది తెల్లందాకా ఉన్నావా కానీ నువ్వు గ్రేటేనే ఓ నీ గ్రేట్ పడు ఏం గ్రేట్ రావా త్వర మొత్తం కోసుకొని పడాయి కింద కంపు ఉంది మీకు ఎక్కదామంటే ఎక్కత్తరేపే దాకా చచ్చిండ్రా ఈ సాగు పాడువాడా ఈ కోసేవానికి రావద్దురా అవతో నయమైంది నేనైతే దొరకలే నేను దొరికితే నా పుత్తలు లేవు ఏందిరా నీ ఉరికింది నేమంటున్నావా నువ్వు కూడా దొరికావురా ఏర్పడరా అన్నా నీ గడవనే ధనుష్ కూడా ఇడివా అన్నాడు లేదు దొరకపో మేము ఇంకా సిగ్గుమాన అనిపిస్తుందారా మీకు మంచిగా ఉంది ఆట ఇంకా గట్టుపోదామని అంటున్నారు భీమన్న నిన్న నీసో దొంగతనం కొబ్బరి బండలు నా ఎంబర్ రమ్మంటే రాలేడు అత్త 2 కొబ్బరి బండలు లేపోనా ఉబ్బుకుంటే వచ్చి చేతలకు ఇక దొరికే ముళ్ళకంప పెట్టే మంచి చేసిరా అవురా అంటే మీరు కూడా దొంగలే కారా మేమెందుకు దొంగలం అయితే దొరికినోడు దొంగ దొరకనోడు దొర ఇప్పుడు మమ్మల్ని దొంగలు అనకు నువ్వు అటు చేసి మావన్న అయితే ముందు ఇంకేదరా ఇరికిచ్చారు మంచిగా లేవు ఆగురా ఆగురా కళ్ళు వచ్చిన ఆగురా చెప్పురా లేవు అరే 20 రూపాయలు వాడతా కొబ్బరి పండు ఏంద్రా ఇది అవసరం అచ్చుడు
కదా, కొబ్బరి బొండాల దొంగలు. అండ్ ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరి లైఫ్లో జరిగిందని అనుకుంటున్నాం, ఎందుకంటే మా లైఫ్లో జరిగిన ఇన్సిడెంట్ మాత్రమే మేము చూపించాలనుకున్నాం. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. గంట గట్టి కొట్టుర్రి. ఇట్లా దొంగతనం బాయ్ మరి ఉంటా మరి. దొంగతనం చేసిరనుకో చెట్టు కట్టేసి కొడతారు, జాగ్రత్తగా. పంపిస్తారు అయ్యా, ఫస్ట్ అయితే తప్పుకోరు, కాలు మొత్తం నాశనం. సరే ప్రతి ఒక్క సజెషన్ అయితే కమెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి. బాయ్.